హాయ్ అండి, నేను మీ మాధవిని. కుమార్ గారని బ్యాచులర్ అంటండి. కామెంట్స్లో చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. టమాటా కూర ఈజీగా ఎప్పుడు చేసినా రుచిగా వచ్చేటట్టు చేసి చూపించమని అడుగుతున్నారండి. సో వారి కోసంగా ఈరోజు నేను టమాటా కూర సింపుల్గా చేసి చూపిస్తాను. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది టమాటా కూర ఎలా చేయాలి అని, కానీ వారు అడుగుతున్నారు కాబట్టి చేసి చూపిస్తున్నాను. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ టమాటా కూర కోసం నేను ఇక్కడ 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాను. బాగా పండిన టమాటాలు తీసుకోండి, గుజ్జు బాగా వస్తుంది, రుచి కూడా బాగుంటుంది టమాటా కూర. అలాగే మీడియం సైజు ఒక ఉల్లిపాయ తీసుకోండి. టమాటాలు ఎక్కువ ఉండాలి మనకి, ఉల్లిపాయ చాలా అంటే చాలా తక్కువ ఉండాలండి. ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే కూడా టేస్ట్ అంత బాగుండదు. వీటితో పాటు 3 పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ టమాటాలని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని చేతితోటి బాగా పిసకండి. ఇలా చేయడం వల్ల కూర తొందరగా అయిపోతుంది, అలాగే గుజ్జు కూడా బాగా వస్తుంది, రుచి కూడా బాగుంటుంది అనమాట. మీకు ఇలా చేతితో నలపడం ఇష్టం లేకపోతే ముక్కలకైనా కట్ చేసి తీసుకోండి. మరి ఎక్కువ మెత్తగా అయిపోయేంత వరకు నలపాల్సిన అవసరం లేదు, లైట్గా నలిపేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా నలుపుకొని ఈ టమాటా గుజ్జును పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ని వేడి చేసుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని దీంట్లోనే నేను ఒక చిటికెడు మెంతులు వేసుకుంటున్నాను. పుల్లగూరల్లో ఎప్పుడైనా మెంతులు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు మెంతులు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. దీంట్లోనే 2 ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకోండి. అలాగే 4 లేదా 5 వెల్లుల్లిని కచ్చా పచ్చగా దంచి వేయండి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు, మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ బాగా వేయించండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్గా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత మనం ముందుగా నలిపి పెట్టుకున్న ఈ టమాటా గుజ్జు మొత్తాన్ని వేసుకొని దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసి మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించండి. బాగా మెత్తగా మగ్గిపోవాలి టమాటా ముక్కలు అనేవి, అలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. ఇలా గుజ్జులాగా రావాలి. గరిటెతోటి నేను ఇక్కడ చూపించినట్లు ఈ విధంగా అనండి, బాగా గుజ్జులాగా వచ్చేస్తుంది. అలాగే మధ్య మధ్యలో కూడా ఒక 2 సార్లు మూత తీసి ఒకసారి ఈ విధంగా కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండాలండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో 1 టీ స్పూన్కి ఫుల్గా కారం వేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈ కారం అనేది పులుపుకు తగ్గట్టు ఉంటేనే బాగుంటుందండి, చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. అలాగే ధనియాల పొడి కొంతమంది వేస్తారు, కొంతమంది వేసుకోరు. నేనైతే కంపల్సరీ కొంచెం ధనియాల పొడి వేస్తాను, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టేసి లైట్గా మీకు ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చిందాకా ఉడికించుకోండి, సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా లైట్గా అక్కడక్కడ ఆయిల్ సపరేట్ అవుతూ ఉంది చూడండి. చిక్కటి గ్రేవీ లాగా వచ్చింది కదా, ఇలా వస్తుంది. కర్రీ ఇలా వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. టమాటా కర్రీ ఇలా చేసి చూడండి, ఎంత బాగుంటుందో టేస్ట్. మీరు ఎప్పుడు చేసినా కానీ అదే టేస్ట్ తోటి సూపర్ ఉంటుంది. మనం అస్సలు నీళ్లు వేయలేదు, టమాటాలో ఉన్న గుజ్జుతోటి మగ్గిచ్చేసాం కదా, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.